గంగాధర నెల్లూరు నందు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన రా కదలిరా సభ విజయవంతం కావడం ఆనందంగా ఉందని తెలుగు తమ్ముళ్లు హర్షం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం టీడీపీ కార్యాలయం నందు పాత్రికేయ సమావేశం నిర్వహించిన మాజీ ఎంపీపీ సాంబశివం, కుప్పం మండలం అధ్యక్షులు ప్రేమ్ కుమార్, మున్సిపాలిటీ అధ్యక్షులు రాజ్ కుమార్ మాట్లాడుతూ జీడి నెల్లూరు నందు తమ నాయకుడు నిర్వహించిన సభకు కుప్పం నుండి హాజరైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే టీడీపీ సభలకు వస్తున్న జన సందోహాన్ని, ప్రజాస్పందనను చూస్తుంటే అధికార పార్టీపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి తేటతెల్లమవుతుందన్నారు. తెలుగుదేశం పార్టీ సభలు విజయవంతం కావడం 2024 ఎన్నికల్లో టీడీపీ గెలుపుకు తొలిమెట్టుగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు ప్రేమ్ కుమార్, కాణిపాకం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే తెలుగుదేశం పార్టీ అధినేత మానసిక నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సభ కనీవిని ఎరిగిన రీతిలో విజయవంతమైంది. దానికి మొదటగా కుప్పం నియోజకవర్గం నుంచి ఇక్కడ అన్ని మండలాలతో పాటు కుప్పం మండలం కానీ మున్సిపాలిటీ కానీ అనేక వ్యక్తిగత పనులు ఉన్నా కూడా అన్నీ కూడా పక్కన పెట్టేసి స్వచ్ఛందంగా ఎక్కడ కూడా మేము మొబిలైజేషన్ ఎక్కడ కూడా ఎవరు కూడా నాయకులు కానీ ఇక్కడ పార్టీ పనులు కూడా ఎక్కడ కూడా చేయలేదు. అయినా కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చినటువంటి కుప్పం ప్రాంత తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు పార్టీ తరఫున మొదటగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నిజంగానే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ నిర్వహించినా కూడా తండోపతండోలుగా వస్తున్నటువంటి ప్రజల యొక్క ఆదరణ చూసి వైసీపీ నాయకులు నిజంగా కమ్ము తింటున్నారు. రోజు కూడా వైసీపీ పార్టీ రోజు కూడా ఖాళీ అయిపోతున్న పరిస్థితి. ఈరోజు ఉండే నాయకులు రేపు కనబడ్డం ఆ పార్టీలో ఎవరికి సీట్లు వస్తుందని కూడా వాళ్ళకి దిక్కు తెలియని పరిస్థితి. ఇప్పటికే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇట్లా డైలీ సీరియల్ లాగా వాళ్ళ పార్టీ వాళ్ళ యొక్క అధినాయకత్వం ఎమ్మెల్యేలను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకుంటా